అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ చివరి వరకు వినండి. నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. కొంతమంది తమకే అన్నీ తెలుసు అని, వేరే వాళ్లకు ఏమీ తెలియదని, మేమే గొప్పవాళ్ళమని అనుకుంటారు. అనుభవం అయితే కానీ తెలియదు. ఇప్పుడు కథ. పూర్వము వారాణసిలో ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయనకు పరమహంస అనే కొడుకు ఉన్నాడు. అతడు చాలా తెలివైనవాడు. వేదాలు, ఉపనిషత్తులతో పాటు అనేక శాస్త్రాలు, పురాణాలు కూడా చదివాడు. కానీ అతడు చాలా అహంభావం కలవాడు. తానొక్కడే తెలివైనవాడినని, ఇతరులంతా వట్టి మూర్ఖులని అతని అభిప్రాయం. అతనితో ఎవడైనా మాట్లాడితే చాలు, వాళ్ళకి శాస్త్రాల్లో తనకున్న పాండిత్యాన్ని గూర్చి చెప్పేవాడు. ఒకసారి పరమహంస నదిని దాటి ఆవలి ఒడ్డుననున్న మరో ఊరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ జరుగుతున్న పండిత సభలో తాను మాట్లాడాలి అనే కోరికతో వెళ్ళుతున్నాడు. ఆ సంగతి చెప్పి తనను నది దాటించి ఆవలి ఒడ్డుకు చేర్చవలసిందని ఒక సరంగును, అంటే పడవవాణ్ణి అడిగాడు. వాడు సరే అనడంతో పరమహంస పడవలోనికి ఎక్కి కూర్చున్నాడు. పడవలో ఇంకో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. అయ్యా, మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? మీరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు అని పడవవాడు అడిగాడు. నన్ను పరమహంస అంటారు. నేను కాశీలో పెద్ద పండితుణ్ణి. నన్నే ఎరుగవా? నేను అనేక శాస్త్రాలు, పురాణాలు చదివాను. నీకు అవైనా తెలుసా? అయ్యా, నేనొక పల్లెటూరివాణ్ణి. నాకు వేదాలు, పురాణాలు అనేవి తెలియవు. మా పెద్దలు నాకు కొంచెం చదవడం, వ్రాయడం మాత్రమే నేర్పించారు. నీకు ఏ శాస్త్రాలు తెలియవా? అయితే నీ జీవితంలో 4వ వంతు వృధా అయినట్లే అన్నాడు పరమహంస. పడవవాడు కొంచెం భయపడ్డాడు. పడవ మామూలుగానే నడుస్తుంది. మళ్ళీ పరమహంస తోటి ప్రయాణికుణ్ణి చూచి, నీకైనా కనీసం వేదాలంటే ఏమిటో తెలుసా అని అడిగాడు. బాబు, నేనొక రైతుని. నాకు వ్యవసాయం చేయడం ఒక్కటే తెలుసు. మీరు చెప్పేవి ఏమిటో కూడా నాకు తెలియవు అన్నాడు అతడు. పరమహంసకు కోపం వచ్చింది. ఎంత అవమానం! నేను ఈ రోజున వట్టి మూర్ఖులతో ప్రయాణం చేయవలసి వచ్చింది అని తనలో తాను అనుకొని, చూడు రైతు, నీ జీవితంలో సగం వృధా అయిపోయినట్లే అన్నాడు. ఆయన చెప్పింది నిజమే కావచ్చును అని అనుకున్నాడు రైతు. పడవ ముందుకు పోతూనే ఉంది. పండితుడు మరో ప్రయాణికుణ్ణి చూచి, నీవెవరవు? నీ వృత్తి ఏమిటి? నీకైనా పురాణాల గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. అయ్యా, నేనొక కంసాలిని. నాకు మా కులవృత్తి తప్ప ఇంకేమీ తెలియదు. మీరు చెప్పేవన్నీ నాకెట్లా తెలుస్తాయండి అన్నాడు వాడు. నీవు వెళ్ళి ఎందులోనైనా పడి చావవలసిందే. నీ జీవితంలో 3 వంతులు వృధా అయిపోయింది అని పండితుడు తిరిగి అందరినీ ఉద్దేశించి, మీరు ఏం మనుషులో నాకు అర్థం కావటం లేదు. నా వేదాలు, పురాణాలు ఇవేవీ మీకు తెలియవు. ఇంకా మీరు చదివింది, నేర్చింది ఏమిటి అని ప్రశ్నించాడు. రైతుకు కొంచెం చిరాకు కలిగింది. అతడు కంసాలిని, సరంగును చూస్తూ, ఈయన గొప్పలెన్నో చెప్తున్నాడు. ఈయనకి బుద్ధి వచ్చేటట్లు చేయాలి అన్నాడు మెల్లగా. ఇంతలో హఠాత్తుగా ఒక సుడిగాలి వీచింది. పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. పండితుడు పడవవానితో, పడవ ఒరిగిపోతుంది. దాన్ని తిన్నగా చేసి జాగ్రత్తగా నడుపు అన్నాడు. అయ్యా, గాలి ఒత్తిడి ఎక్కువగా ఉంది. పడవ మునిగిపోయేలా ఉంది. వెంటనే నదిలో దూకి మీ ప్రాణాన్ని రక్షించుకోండి అన్నాడు సరంగు.
పండితునకు ఏమాత్రం ఈత రాదు. అందుకే అతడు భయపడిపోతూ తనకు ఈత రాదని చెప్పి ఎట్లాగైనా తనని కాపాడమని సరంగును బ్రతిమాలడం మొదలుపెట్టాడు. అన్ని శాస్త్రాలు తెలిసిన పండితులు, మీకు ఈత రాకపోవడం ఏమిటి? మీకు ఈత రాకపోతే మీ పూర్తి జీవితం వృధా అన్నాడు రైతు. పండితుడప్పుడు అయోమయంలో పడ్డాడు. రైతు, కంసాలి, పడవవాడు నదిలో దూకి ఈదుకుంటూ పోతున్నారు. సోదరులారా, నన్ను కాపాడండి, నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోకండి అని పరమహంస అరుస్తున్నాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అతడే మరలా, అన్నల్లారా, కేవలము శాస్త్రాలు చదవడం వల్ల ఏమీ లాభం లేదు. జీవితం అంటే ఏమిటో తెలియాలి. అన్నిటిలోనూ అనుభవం సంపాదించడం ముఖ్యము. బాబు, మీరంతా కలిసి నన్ను కాపాడండి అని అతడు మళ్ళీ మళ్ళీ అరుస్తున్నాడు. పండితుణ్ణి చావమని వదిలేయడం ఆ ముగ్గురికి ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ముగ్గురూ కలిసి పండితుణ్ణి ఒడ్డుకు చేర్చారు. అన్నల్లారా, నేను కేవలం పుస్తకాల పురుగు వంటి వాడిని. అన్నీ తెలుసు, కానీ ఎందులోనూ నాకు అనుభవం లేదు. ఏ విషయమైనా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలే గాని చదువుల ద్వారా కాదని నేను తెలుసుకున్నాను అన్నాడు పండితుడు. అయ్యా, అది నిజమే, కానీ అనుభవం ఉన్నా అది చదువు లేనిదే రాణించదు. అందుచేత చదువు కూడా ముఖ్యమే అని మేమంతా అనుకుంటున్నాము అని సరంగు అన్నాడు. ఆవలి ఒడ్డుకు చేరిన పండితుడు వాళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. గర్వము ఎప్పటికీ పనికిరాదు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. కథ పేరు చదువుకున్న మూర్ఖుడు. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. కథ చివరి వరకు వినండి. నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. కొన్ని రకములైన జంతువులకు మరియు ఇతర వాటికి చాలా విశ్వాసం ఉంటుందట. కానీ కొంతమంది మనుషులకు విశ్వాసం ఉండదట. దీనిని తెలియజెప్పే కథ. ఇప్పుడు కథను తెలుసుకుందాం. రామాపురం అనే గ్రామంలో ఒక బీద బ్రాహ్మణుడుండేవాడు. ఆయన గొప్ప పండితుడే, కానీ ఆయన్ని ఆదరించేవారు లేక జీవితాన్ని చాలా దుర్భరంగా గడుపుతున్నాడు. ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్తే తనకు అదృష్టం కలిసి రావచ్చునని ఆయనకు ఆలోచన కలిగింది. ఒక రోజున ఉదయాన్నే ఆయన ఇల్లు విడిచి తనకు తోచిన దిశలో బయలుదేరి వెళ్ళుతున్నాడు. అట్లా కొంత దూరం పోయేసరికి ఆయనకొక దట్టమైన అడవిలోనికి ప్రవేశించాడు. ఆయనకు బాగా నీరసంగాను, దాహంగాను, ఆకలిగాను కూడా ఉంది. ముందు దాహం తీర్చుకుంటే తర్వాత ఆకలి సంగతి చూడవచ్చునని ఆయన చుట్టూ పరీక్షించాడు. ఆయనకు కొంచెం దూరంలో ఒక బావి కనిపించింది. గబగబా బావి వద్దకు వెళ్ళి నీళ్లు ఉన్నాయో లేవో అని లోపలికి తొంగి చూశాడు. ఆయనకు బావిలో నీళ్లు ఏమీ కనిపించలేదు గాని ఆశ్చర్యంగా అందులో కొన్ని ప్రాణులు కనిపించాయి. ఒక సింహము, ఒక కోతి, ఒక పాము, ఒక మనిషి బావిలో ఉండడం చూచి ఆయన ఉలిక్కిపడ్డాడు. ఈయన్ను చూసి ఆ సింహము, ఓ దయాపరుడా, నన్ను బయటకు తీసి కాపాడు. నా కుటుంబము నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నాకు సహాయం చేస్తే దేవుడు మీకు మేలు చేస్తాడు అని బ్రతిమాలుతుంటే ఆ బ్రాహ్మణుడు, నీలాంటి క్రూర జంతువుని నేను బయటకు తీస్తే వెంటనే నన్ను చంపి తినేస్తావు. అందుచేత నేను నిన్ను తీయలేను అన్నాడు. అందులకు ఆ సింహము, అయ్యా, భయపడకండి, మీకు ఏ అపకారమూ చేయనని ప్రమాణం చేసి చెప్తున్నా, మీకు తప్పక మేలు కలుగుతుంది అనడంతో ఆ బ్రాహ్మణునకు జాలివేసి దాన్ని పైకి తీశాడు.
అతనికి ధన్యవాదాలు చెప్పి ఆ సింహము, అయ్యా, నేను ఆ కనపడే కొండ క్రింద గుహలో ఉంటాను. మీరు ఏదో సమయంలో వచ్చి నాకు కనిపించండి. నాకు తోచిన సహాయమేదో చేస్తాను అంది. తర్వాత కోతి నూతిలో నుండి, స్వామి, నన్ను పైకి తీసి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమిలాడింది. బ్రాహ్మణుడు దానిని పైకి తీయగానే అది, మీకు కోటి నమస్కారాలు. మీకు ఆహారం కానీ మరే సహాయం కానీ కావలసి వస్తే నా దగ్గరకు రండి. నేను ఆ పర్వతము దగ్గరలో ఉంటాను. నన్ను పిలిస్తే వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంది. ఇప్పుడు పాము తనను కూడా పైకి తీసి రక్షించుమని కోరింది. కానీ విషజంతువుకు సహాయం చేయడం ఆయనకు ఇష్టం లేదు. రక్షిస్తే అది ఎప్పుడో అప్పుడు తనని కాటేసి చంపుతుందని ఆయన భయం. ఆ పాము ఆయన్ని భయపడవద్దని చెప్పి, నా ప్రాణాలు కాపాడిన మిమ్మల్ని ఎట్లా చంపగలను? నాకు అంతటి దుర్బుద్ధి లేదు అంది. బ్రాహ్మణుడు దానిని కూడా బయటికి తీశాడు. పాము ఆయనకు ధన్యవాదాలు చెప్పి, నేను మీ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నాగేంద్ర అని నా పేరు తలవండి. వెంటనే నేను అక్కడికి వచ్చి మీకు చేయగలిగినంత సహాయం చేస్తాను అంది. పైకి వచ్చిన ఆ 3 జంతువులు వెళ్ళిపోతూ ఒక్కసారిగా, అయ్యా, పొరపాటున కూడా నూతిలోనున్న మనిషికి మాత్రం సహాయము చేయకండి. అతడు మహా మోసగాడు, దుర్మార్గుడు. అతన్ని మీరు రక్షిస్తే మీకు ఏదో విధంగా అతడు కీడు చేస్తాడు అన్నాయి. ఆ 3 జంతువులు వెళ్ళిన తర్వాత లోపలున్న ఆ మనిషి ఏడుస్తూ తనను రక్షించవలసిందని బ్రతిమాలడం మొదలుపెట్టాడు. నా మీద, నా కుటుంబం మీద దయతలచండి. మీకు తప్పక దేవుడు మేలు చేస్తాడు అన్నాడు. జాలిగుండెగల ఆ బ్రాహ్మణుడు ఆ మనిషిని కూడా పైకి లాగాడు. పైకి వచ్చి ఆయనకు ధన్యవాదాలు చెప్పి, నేను మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. నేనొక కంసాలిని. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న పట్టణంలోనే ఉంటాను. మీరు బంగారు వస్తువులు కొన్నా లేక అమ్మినా నేను మీకు లాభం కలిగేటట్లు చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు తిరిగి తన సంచారం మొదలుపెట్టాడు. ఏదో బ్రతుకు తెరువు దొరుకుతుందని అనేక ప్రదేశాలకు వెళ్ళాడు. కానీ ప్రయోజనం ఏమీ లేకపోయింది. తెచ్చుకున్న సొమ్ము ఖర్చయిపోయింది. ఆహారం లేక పస్తులుండవలసి వస్తుంది. అందుచేత తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు సింహము, కోతి, పాము, కంసాలి జ్ఞాపకం వచ్చారు. వీళ్ళందరూ నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చారు. పోని ఒక్కసారి వెళ్ళి ప్రయత్నిస్తే నాకు అదృష్టం కలిసి వస్తుందేమో అని అనుకొని మొదట కోతి వద్దకు వెళ్ళాడు. ఆ కోతి ఈయన్ని చాలా మర్యాదగా ఆహ్వానించింది. ఎన్నో రకాల చక్కని ఫలాలను తెచ్చి ఆయనకు పెట్టింది. ఎంతో ఆనందంగా ఆ బ్రాహ్మణుడు అక్కడ 4 రోజులున్నాడు. అక్కడి నుండి సింహం వద్దకు ఎట్లా వెళ్ళాలో ఆ కోతే దారి చూపించింది. బ్రాహ్మణుని చూచి సింహము ఎంతో ఆనందపడింది. ఆయన్ని లోనికి ఆహ్వానించి ఎంతో ఆదరించింది. తన ప్రాణాన్ని రక్షించినందుకు ఆయనకు ఎన్నో ధన్యవాదాలు తెలుపుతూ ఆ సింహము ఆయనకొక వజ్రాల హారము, మరికొన్ని ఇతర నగలని బహుమతిగా ఇచ్చి సాగనంపింది. బ్రాహ్మణుడు తిరిగి తన ప్రయాణము మొదలుపెట్టాడు. దారిలో ఆయన ఈ వస్తువుల్ని అమ్మితే చాలా ఎక్కువ సొమ్ము వస్తుంది. అప్పుడు నేను, నా కుటుంబము హాయిగా ఆనందంగా జీవించవచ్చు. కానీ వీటిని అమ్మడం ఎట్లా అని ఆలోచిస్తుంటే కంసాలి జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఆయన ఆ కంసాలి వద్దకు వెళ్ళాడు. కంసాలి బ్రాహ్మణుని నగలను పరీక్షించాడు. తర్వాత ఆయనతో, అయ్యా, వీటిని ఎవరైనా కొంటారేమో కనుక్కొని నేను వాళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తాను. నే వచ్చే వరకు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండండి.
అని ఆ కంసాలి ఆ నగలతో పట్నంలోకి వెళ్ళాడు. బ్రాహ్మణునికి కంసాలిపై ఏమాత్రమూ అనుమానం లేదు. అందుచేత ఆయన హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కంసాలి ఆ బంగారు నగలను రాజమందిరానికి తీసుకొని వెళ్ళి రాజుగారికి చూపించి, మహారాజా, ఇవి మన యువరాజు గారి కోసం నేను తయారు చేసిన వస్తువులు. వీటిని అమ్మిపెట్టుమని ఒకడు నా వద్దకు తెచ్చాడు. అతడు మా ఇంటి వద్ద ఉన్నాడు అని చెప్పాడు. రాజుకు పట్టలేనంత కోపం వచ్చింది. అయితే మా యువరాజుని చంపి నగలు కాజేసిన వాడు వీడేనన్నమాట. వీణ్ణి కఠినంగా శిక్షించవలసిందే అనుకొని వెంటనే వెళ్ళి అతన్ని బంధించి తీసుకొని రండి అని తన భటులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి బంధించి తెచ్చి ఒక చీకటి కొట్టులో పడేశారు. జరిగిన దానికి ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఇట్లా ఎందుకు జరిగిందో అతనికి ఏమీ బోధపడలేదు. అక్కడి కాపలావాడిని తనను ఎందుకు బంధించి తెచ్చారని అడిగాడు. నీవు యువరాజుని చంపి అతని వస్తువులను దొంగిలించావు కాబట్టి నిన్ను బంధించాము. నీకు ఉరిశిక్ష తప్పదు అని వాడు చెప్పాడు. ఆ బ్రాహ్మణుడికి ఏం చేయాలో తోచడం లేదు. తన మీద తప్పుడు నేరాన్ని రుద్దారు. అది నిజము కాదంటే నమ్మేవారెవరు? తనకు చావు తప్పదని ఎంతో బాధపడుతుండగా ఆయనకు పాము జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆయన, నాగేంద్ర, వచ్చి నన్ను కాపాడు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లో ఆశ్చర్యంగా ఆ పాము ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యింది. బ్రాహ్మణుడు తన కథనంతా దానికి తెలిపాడు. అప్పుడు పాము, స్వామి, మీరేమీ భయపడకండి. నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. నేను వెళ్ళి రాజమందిరంలో ప్రవేశించి మహారాణిని కరుస్తాను. వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. ఆమెకు ఏ వైద్యమూ పనిచేయదు. మీరు వెళ్ళి మీ చేత్తో ఆమె తలను నిమిరితే ఆమెలోని విషము దిగిపోతుంది. ఆమె బ్రతుకుతుంది అని చెప్పింది. మర్నాడు రాజభవనంలో పెద్ద కలకలం బయలుదేరింది. రాణిగారిని ఏదో సర్పం కరిచిందట అనే వార్త అంతటా వ్యాపించింది. ఆమెను రక్షించిన వారికి గొప్ప బహుమతినిస్తాను అని రాజు ప్రకటించాడు. దేశం నలుమూలల నుండి అనేక మంది వైద్యులు, మంత్రగాళ్ళు కూడా వచ్చి ప్రయత్నించారు. కానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు. ఖైదులో ఉన్న బ్రాహ్మణునికి ఈ వార్త తెలిసింది. ఆయన, నన్ను రాణిగారున్న చోటికి తీసుకొని వెళ్ళండి, నేను ఆమెను తప్పక బ్రతికిస్తాను అని కాపలా వాళ్లతో చెప్పాడు. ఖైదీ అయినా సరే రాణిగారిని బ్రతికిస్తానంటే వెంటనే తీసుకొని రండి అని రాజుగారు అన్నారు. క్షణాల్లో బ్రాహ్మణుణ్ణి తీసుకొని వచ్చారు. రాజుగారే వెంట ఉండి బ్రాహ్మణుణ్ణి రాణిగారి వద్దకు తీసుకొని వెళ్ళారు. పాము విషం వల్ల రాణిగారి శరీరమంతా నీలంగా మారిపోయింది. బ్రాహ్మణుడు వెళ్ళి రాణిగారి ప్రక్కన కూర్చొని తన చేతితో ఆమె తలను నిమరడం మొదలుపెట్టాడు. ఆమెలో కొంచెం కొంచెంగా చలనం వచ్చి ఆమె పూర్తిగా కోలుకొంది. వెంటనే ఆమె లేచి కూర్చొని, ఏమిటి ఇదంతా? మీరంతా ఇక్కడెందుకు వచ్చారు అని అడిగింది. సంగతంతా రాజుగారు ఆమెకు వివరించారు. రాణిగారిని బ్రతికించినందులకు రాజుగారికి చాలా సంతోషమయ్యింది. ఆయన, స్వామి, మీరెవరు? మీరు చీకటి కొట్టులో ఎందుకు బంధించబడ్డారు అని అడిగాడు. నేను చేయని నేరానికి నన్ను అక్కడ బంధించారు అని ఆ బ్రాహ్మణుడు తన కథనంతా వివరించాడు. బావి నుండి ఆ జంతువులను, కంసాలిని రక్షించినట్లు తెలిపి తనకు న్యాయం చెయ్యమని ఆయన్ను కోరాడు. అసలు సంగతి తెలిసిన తర్వాత రాజుగారికి ఆ కంసాలిపై అంతులేని కోపం వచ్చింది. వెళ్ళి ఆ దుర్మార్గుణ్ణి తెచ్చి చీకటి కొట్టులో పడేయండి. విశ్వాసహీనుడికి ఉరిశిక్షే సరైన శిక్ష అన్నారు. తిరిగి ఆయన
బ్రాహ్మణునితో, స్వామి, మిమ్మల్ని అనవసరంగా బంధించాము, మమ్మల్ని క్షమించండి అని బ్రాహ్మణుణ్ణి కోరాడు. మహారాజు తాను ప్రకటించిన విధంగా ఆ బ్రాహ్మణునికి అంతులేని ధనాన్ని, ఒక చక్కని ఇంటిని కూడా బహుమతిగా ఇచ్చాడు. బ్రాహ్మణుడు తన భార్యాపిల్లల్ని అక్కడికి రప్పించాడు. తర్వాత అప్పటి నుండి వారంతా ఆనందంగా అక్కడ జీవించసాగారు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.